ఈ భూమి మీద ఉన్న మహానగరాలలో ఒకటి సముద్రంలో కలిసిపోయిందని మీకు తెలుసా? ఆ నగరం ఏదో కాదు, శ్రీకృష్ణుడి యొక్క ద్వారక. ఒక రాజధాని, ఒక దివ్య నగరం, ఒక రహస్యం. ఈరోజు మనం కాలంలో వెనక్కి వెళదాం. మహాభారతం యొక్క చరిత్ర నుండి సముద్రం కిందకి వెళదాం. నిజమైన ఆధారాలు ఏంటి? అవి ఏవి? సైంటిస్టులు ఎలా కనుక్కున్నారు? ద్వారక ఒక నిజం, ఒక అద్భుతం. మహాభారతంలో చెప్పారు, శ్రీకృష్ణుడు మధురను వదిలేసి సముద్రం దగ్గర ఒక కొత్త నగరాన్ని నిర్మించాడని. దాని పేరే ద్వారక. అక్కడ ఉన్న వేల కొద్ది ప్రదేశాలు, మెరుస్తున్న గోడలు, బంగారు వీధులు చెప్పేవి అది ఒక పవిత్రమైన మహానగరం అని. చెప్పాలంటే అది ఒక స్వర్గంలో ఉండేది. కానీ మహాభారతంలో ఇంకొక వాక్యం ఉంది. శ్రీకృష్ణుడు లోకాన్ని వదిలేసిన తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయిందని. ఈ వాక్యాన్ని కొన్ని శతాబ్దాల పాటు మిత్ లాగానే చూశారు. కానీ సైన్స్ అది మిత్ కాదు, నిజమని చెప్పి మిత్ని రియాలిటీలో మార్చింది. 1980లో ఇండియా ఒక మెరైన్ ఆర్కియాలజీ టీం డాక్టర్ ఎస్ఆర్ రావ్ గారి లీడర్షిప్లో గల్ఫ్ ఆఫ్ కాంబే, అంటే ఈరోజు దాన్ని గుజరాత్ కోస్ట్లో ఉంది, ఒక షాకింగ్ డిస్కవరీ చేశారు. అక్కడ సోనార్ స్కానింగ్ చేస్తుంటే సముద్రం కింద రాతి గోడలు, రోడ్ ప్యాటర్న్స్ మరియు పెద్ద పెద్ద బ్లాక్స్ కనిపించాయి. మొదట్లో వాళ్ళకు డౌట్ వచ్చింది, ఇవి న్యాచురల్ ఫార్మేషనా కాదా అని. కానీ దర్యాప్తు చేయగా తెలిసింది ఏంటి అంటే ఈ నిర్మాణాలు మానవ నిర్మితం. అది ఒక నగరంలాగా ఉంది. ఆ నగరంలో స్ట్రైట్ రోడ్స్, స్క్వేర్ బ్లాక్స్, గేట్వే స్ట్రక్చర్స్ ఉన్నాయి. అదే లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా, ఫౌండ్ అండర్ ద సీ. సముద్రంలోకి డైవర్స్ 36 మీటర్ల లోతులో దిగారు. అక్కడ వాళ్ళకి విచిత్రమైనవి కనిపించాయి. అవి పగిలిపోయిన పదార్థాలు, రాగి